రైట్. రైతులు రోడ్డును పడేశావు. ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా ఈ సర్కార్కు లేదు. వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయింది. అయినా సరే ఈ ప్రభుత్వం మొద్దురు నిద్ర విడటం లేదు. డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. కొనే నాదుడు లేక అన్నదాతల అక్రందనలు కనిపించడం లేదా? తీవ్రంగా నష్టపోతే సాయం అందించిన పాపాన పోలేదు. బస్తాకు 300 నుంచి 400 నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడదట. ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ప్రతి రైతుకు 20,000 చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? విత్తనం నుంచి విక్రయం దాకా రైతులను చేయి పట్టి నడిపించిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. గత 5 ఏళ్లు పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ప్రతి జిల్లాకు ₹1,00,00,000 కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. ప్రతి రైతన్నకు కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డాం. ఇది మీరు చేసింది. కానీ చంద్రబాబు నాయుడు చేస్తుంది రైతులను రోడ్డున పడేసిను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. మేము ఉన్నప్పుడు ఆర్బీకేలతోని ఏ విధంగా అయితే ప్రతి రైతుని చేయి పెట్టి నడిపించినాం, అది ఇత్తనాలు సరఫరా కావచ్చు, లేదంటే పండిన పంటను అమ్మటం కావచ్చు, కొనుక్కోవడం కావచ్చు, ప్రతి విషయంలో ఆర్బీకేలతోని చేయి పెట్టి మేము నడిపించిన పరిస్థితి ఉంది. వర్షాలతో ఇవాళ తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనే నాదుడు లేడు. ఆ రైతుల గురించి మాట్లాడే నాదుడు లేడు, అడిగేటోడు లేడు అని చెప్పి డెల్టాలో ఎటు చూసిన కిలోమీటర్ల మేరకు ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. ఒక బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టానికి అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందట. ప్రతి రైతుకు నేను 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తా, రైతు భరోసా అని చెప్పిండు. మరి ఆ 27 పోయినాయి. ఇప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అసలు ఈ రైతుల గురించి కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సమీక్ష పెట్టి ఏం చేద్దాం అసలు? కిలోమీటర్ల మేర ధాన్యం రాసులు ఉన్నాయి. ఒక్కళ్ళు ఫెంగల్ తుఫాన్ అంటున్నారు. మనం ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళని ఎట్లా అయితే మనం కాపాడుకోగలుగుతాం పంటని? రైతులు నష్టపోకుండా, రైతులు అధైర్యపడకుండా మనం ఏం చేయొచ్చు అనేది కనీసం అధికారులు, మంత్రులు, ముఖ్యులతోని సమావేశం పెట్టిన సమీక్ష చేశారా? చేయరు. మీ ప్రయారిటీస్ ఏమున్నాయి? పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకున్న కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం, నేను పెట్టుబడులు తెచ్చిన అంటాడు. ఎవరికి కావాలి పెట్టుబడులు? అసలు ఇక్కడ పంట పండించి రాష్ట్రానికి అన్నాన్ని పెట్టి అన్నదాతలు ఆక్రందనలు పడుతుంటే నీ పెట్టుబడులతో ఏమొస్తుంది అనేది ఇవాళ రైతులు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా అడిగిండు. రోడ్డున పడేసిన రైతుల్ని ధాన్యం సేకరణపై వైఫల్యంపై చంద్రబాబుపై జగన్ మండిపడ్డని మద్దతు ధర కల్పించాల కనీస ధ్యాస కూడా లేదంటాడు. మద్దతు ధర కాదు, కొనాలనే ధ్యాస లేదు. మద్దతు ధర ఎక్కడిది? కొనాలి, మధ్య దళారులు మోసం చేయకుండా రైతులను కాపాడాలనే ధ్యాస లేనప్పుడు ఇక ధర గురించి దేవుడు ఎరుగు. ఇగో మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కారట రైతులు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు. ధాన్యం కొనేవారు లేరంటూ రైతుల గగ్గోలు. కొన్ని చోట్ల తేమ పేరుతో మద్దతు ధరలో కోత. రైతు సేవా కేంద్రాలు, మండల కార్యాలయాలు ఎదుట ధర్నాలు. తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలని డిమాండు. ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాలో జమ చేయాలని వినతి. జీఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవని వెల్లడి. ధాన్యం ఎవరు కొనడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న కృష్ణా జిల్లా లక్ష్మీపురం రైతులు మద్దతు ధర కోసం కూడా రోడ్డు ఎక్కారట. మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కాలి, మద్దతు దళారుల కోసం రోడ్డు ఎక్కాలి, అసలు కొనండి అని రోడ్డు ఎక్కాలి, మా ధాన్యం తడిసిపోతుందని. మొత్తానికి ప్రతి విషయంలో కూడా రోడ్డు ఎక్కితే తప్ప మాట్లాడే పరిస్థితి లేదు. విద్యుత్ మీటర్లు కట్ చేశారు, మళ్ళీ పెట్టండి అని రోడ్డు ఎక్కాలి. ఈ రోడ్లు ఎక్కడు ప్రభుత్వం ఇది అనేది ప్రజలు అనుకుంటారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. అత్యంత స్వల్పకాలం 5 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి. 5 నెలల్లోనే రైతులే స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కి మాకు మద్దతు ధర కల్పించండి, మా ధాన్యాన్ని కొనండి, మాకు గత 5 సంవత్సరాల్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారాగా మా చెయ్యి బట్టి నడిపించారు ప్రభుత్వం, మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు రైతులు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి సమానం. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు, రైతులు ఇబ్బంది పడొద్దు, పవన్ కళ్యాణ్ గారు రైతులు ఇబ్బంది పడొద్దు అని చెప్పి. నిన్న 3 గంటల పాటు, దాదాపు 2-3 గంటల పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారట, ఏకాంతంగా. మరి ఆ ఏకాంత చర్చల్లో ఈ రైతుల గురించి, ఎస్సీ ఎస్టీల మీటర్ల గురించి ఉందా? లేదా మీ పదవుల పంపిణీ ఎట చేసుకోవాలి రాజ్యసభ మెంబర్లు, నేను ఆయనకి హామీ ఇచ్చినా, నేను హామీకి ఇచ్చిన, ఎన్నికల్లో ఆయన డబ్బులు పెట్టిండు, ఏం డబ్బులు పెట్టిండు, ఆయనకి నేను ఇవ్వాలని మీరిద్దరు పంచుకునే కార్యక్రమం చేశారా? లేదు. అదానికి సంబంధించి పదే ఎందుకు మాట్లాడుతున్నారు, ఆగమని బీజేపీ చెబుతుందని మధ్యవర్తిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? మరి దేని గురించి మాట్లాడారు?
బయటకు వచ్చి బియ్యం స్మగ్లింగ్ పైన మనం కఠిన చర్యలు దానికోసం 3 గంటల మీటింగ్ పెట్టాలా? బియ్యం స్మగ్లింగ్‌ని అరికట్టడానికి 3 గంటల మీటింగ్ ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న 5,00,00,000 మంది ప్రజల గురించి ఏమైనా మాట్లాడతారా మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నా? మీ ఎజెండా ఏందసలు? అనేది ఇయాల సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లిటరల్లీ మాట్లాడుకుంటున్నారు. మీ మీ ఎజెండా ఏందసలు? ఏ రోజైనా మహిళలపైన, అమ్మాయిలపైన, విద్యార్థులపైన అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా చర్చించారా? చర్చించరు. రైతులు రోడ్డున పడి మా ధాన్యం కొనే నాదుడు లేడు, దళారులు మమ్మల్ని ఒక బస్తాకి 300-400 నష్టానికి కొంటున్నారు, మాకు కనీస మద్దతు ధర ఇవ్వండి అని రోడ్లు ఎక్కారు. దానిపైన మాట్లాడరు. మరి దేనిపైన మీరు మాట్లాడేది? అసలు ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి పరిపాలన చేస్తున్నారు? ఎవరి గురించి మీ తపన, ఆరాటం? మీ తపన, ఆరాటం ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల గురించా? లేదా మీ కుటుంబ సభ్యులకి రాజ్యసభ మెంబర్లు ఎట్లా ఇప్పించుకోవాలని తపన? లేదా మీరు గతంలో పార్టీకి సాయం చేసిన వ్యక్తులకి హామీ ఇచ్చిన దానికి ఎట్లా మేము రుణం తీర్చుకోవాలనే? ఏ విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను గ్రామాలలో కూడా రోడ్లు వేపిస్తా P4తో అంటాడు. ఆ P4లో ఎవరిని పెట్టాలి? ప్రైవేట్ అనే దానిలో అని చర్చించుకుంటున్నారా? ప్రజల గురించి చర్చ మర్చిపోయారు. ఇది రోడ్డు ఎక్కారట రైతులు.